దేవుడు ఇష్టం లేని పర్సన్ ఏ విధంగా కోపం అనేది చాలామంది దేవుడి మీదకు చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అశ్విన్ బాబుకి కళ్ళు పోయినప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ మూవీ మీద వచ్చారు. మెయిన్ బీజిఎం హైలైట్. దీంట్లో మన సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదరే మురళీ శర్మ కానివ్వండి, లేకపోతే తనిఖీల్ బర్ని కానివ్వండి, హీరోయిన్ రీసెంట్గా చాలా ఒక 2-3 మూవీస్ చేసింది. ఆమె కూడా చాలా లిమిటెడ్ రోల్తో చేసింది. మంచి కాన్సెప్ట్, బీజిఎం కూడా చాలా బాగుంది. కామెడీ కూడా మెయిన్ హైలైట్ ఈ మూవీకి. హైపర్ ఆది కానివ్వండి, లేకపోతే తనిఖీల్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి మెయిన్ వచ్చి ఒక కామెడీ, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అశ్విన్ బాబు కూడా బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ మీరు వీకెండ్ టైం చూసుకొని మూవీ ప్రతి ఒక్కరు చూడండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరు ఏ పర్సన్ కూడా మనకు అశ్విన్ బాబు తెలుసు కదా, ఓంకార్ తమ్ముడిగా మనకు అందరికీ తెలుసు. అలాగే తను ఇప్పటికీ ఒక 5-6 మూవీస్ హీరోగా చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ శివం బజే ప్రీమియర్ ఎలా ఉంది అంటే మాత్రం మూవీ ఇదంతా తను ఒక రికవరీ ఏజెంట్గా చేస్తూ ఉంటాడు. ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు అప్సర్ అనే డైరెక్టర్ ఒక ముస్లిం అయిపోయి కూడా తను ఈ సినిమాలో ఒక శివుడి మీద తను చేసిన ప్రయోగము, శివుణ్ణి ఎలివేట్ చేసిన విధానాలు అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఎందుకంటే ఈ క్యారెక్టరైజేషన్ సినిమాలో కూడా ఒక అశ్విన్ క్యారెక్టరైజేషన్ తీసుకుంటే ఆ రికవరీ ఏజెంట్గా ఉంటూ శివుడు అంటే ఇష్టం, దేవుడు ఇష్టం లేనప్పుడు తను మళ్ళీ డివోటీగా మారడానికి, అంటే తన తండ్రి చనిపోవడం వల్ల తను ఒక నెగిటివిటీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాన్ని అలాగే ఈ సబ్జెక్ట్లో మల్టీ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక ఇండియన్కు పేట్రియాటిక్ టైప్ ఆఫ్ మూవీ. అంటే ఇండియా మీద చైనా, పాకిస్తాన్ ఒక టైప్ ఆఫ్ ఏదో కుట్ర జరిగినప్పుడు లోకల్లో ఉన్న ఇది ఏదైతే ఉందో మాఫియా, మెడికల్ మాఫియాను దాన్ని అంతు చేయడానికి, అలాగే దీంట్లో అశ్విన్ తన కళ్ళు పోగొట్టుకున్నప్పుడు జరిగిన సిచ్యుయేషన్ ఏంటి, దీంట్లో ఒక డోంగ్రా అనే పోలీస్ డాగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించిన విధానం బాగుంది. అలాగే దీంట్లో శివుడి గురించి, కాలభైరవుడి గురించి ఆ ఎలివేషన్స్ మనకు సాయి కుమార్ తమ్ముడు తను చేసిన పర్ఫార్మెన్స్ కూడా మనకు అందరికీ తెలుసు. అలాగే దీంట్లో కూడా అంతే డెప్త్ క్యారెక్టర్ అయితే చేశాడు. ఇందులో సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ కూడా మంచి లీడ్లో చేశాడు. అలాగే దీంట్లో ఉన్న ఆర్ఆర్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే శివుడి గురించి ఆ డివోషనల్ ఉన్న వాళ్ళకు ఈ దీంట్లో ఉన్న సాంగ్స్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, మంచి డెప్త్, ఒక మంచి బీజం అయితే ఇచ్చారు. అండ్ హీరోయిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్. అండ్ ఫైనల్లీ ద గుడ్ మూవీ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ, అండ్ ఆల్సో ఒక మెసేజ్ ఓరియంటెడ్లో, అలాగే ఒక పేట్రియాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గుడ్ మెసేజ్ అయితే ఉంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.